భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి పుట్టగానే తల్లి ఒడిలో నేర్చుకునే పదాలే మాతృభాష. ఈరోజు ప్రపంచ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి, అమ్మ పాటే మాతృభాష. పిల్లలు ఆలోచించేది, కలలు కనేది అమ్మ భాషలోనే. అందుకే మాతృభాషకు మనసుకు దగ్గర సంబంధం ఉంటుంది. ప్రతి మనిషి అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదిగే క్రమంలో ఇతర భాషలు నేర్చుకునే అవసరం వస్తుంది. కానీ ఆ ప్రభావం అమ్మ భాషపై పడకుండా చూసుకోవాలి. 1999 ఫిబ్రవరి 21ని యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మాతృభాష అలవడుతుందని, అది మన సంస్కృతిలో భాగమని అన్నారు. భాష మన సంస్కృతికి జీవనాడి అని, ఉన్నతమైన సంస్కృతి ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తోందని అన్నారు. భవిష్యత్ తరాలకు అనుగుణంగా పరిస్థితులు కల్పించాలంటే మాతృభాషను కాపాడుకోవాలని పేర్కొన్నారు. మన దైనందిన జీవితంలో మాతృభాష వినియోగం పెరగాలని అన్నారు. మన మాతృభాష అయిన తెలుగు ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. మంత్రి కొండా సురేఖ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అమ్మలాంటి భాష మన మాతృభాష అని పేర్కొన్నారు. మాతృభాషకు పట్టం కడదాం, భావితరాలకు బాసటగా నిలుద్దామని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీ, క్లౌడ్ ఏఐ వంటి అధునాతన పరిజ్ఞానాలను ఆసరాగా చేసుకుని మాతృభాషలను మరింత పరిరక్షించుకునే అవకాశం ఉంది. అందుకు ప్రభుత్వాలతో పాటు ప్రజల కృషి కూడా అవసరం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.